సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. అష్టచత్వరింశత్ పాఠः. పోయినసారి 47వ క్లాస్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు 48వ క్లాస్గా చెప్పుకుంటున్నాం. ఓం హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ఈరోజు మనము ఇంతవరకు వికరణ సంజ్ఞలు, వికరణాలు, 10 వికరణాలు, ఒక్కొక్క వికరణము మొదటి నుంచి మొదలుపెట్టి 10వ వికరణం వరకు ఉండేటటువంటి ధాతువులను ఎగ్జాంపుల్స్తో పాటుగా వాటి యొక్క వేరియస్ లకారాలను, లట్లకారం, భూతకాలాలు, భవిష్యత్ కాలాలు, విధిలింగు, ఆశీలింగు, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ చదువుకున్నాం. అవన్నీ తింగంత ప్రత్యయములు, తింగ్ అనే అంత ప్రత్యయాలతో వచ్చినటువంటి ప్రత్యయాలు తిగంత ప్రత్యయాలు అంటారు. ఇవి కాకుండా సంస్కృతంలోనూ ఇతర భాషలలో కూడా వేరే ప్రత్యయాలు కూడా వస్తాయి. ఆ ప్రత్యయాలతో ధాత్వర్థం కొంచెం మాడిఫై అవుతుంది. వాటిని చాలా ఉంటాయి. అవి చాలా సింపుల్గా చెప్పుకుందాం. వాటిని కష్టంగా ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ లకారాల అధ్యయనంగానే కూడా సులభంగానే ఉంటుంది. సో వెర్బ్ ఫార్మ్స్ కృదంత పద, కృదంత పద. కృత్ అంతములో ఉన్నది కృదంతం, తిప్ అంతంలో ఉన్నది తిగంతం. ప్రీవియస్ క్లాసెస్ వీ హ్యావ్ స్టడీడ్ తిప్, తిగంత పదాలు. తిప్ అనేటటువంటి ప్రత్యయము, అదే థింగ్, తిప్ ప్లస్ అంతా తింగంత పదాలు. We learned that by adding tip suffix to the verb root and we get the dhatu rupas known as tiganta rupas. Verb forms representing the tenses and moods of the verbs are the lakaral. Lakaral chadukunnam. From this lesson, we will study kridanta padas, meaning words ending with krit etc. suffixes. Krit ane oka suffix e kaadu. Krit etc. suffixes. How many types are there? You see here. There are 14 types of verb forms. Don't be afraid. 14 మళ్ళీ చదువుకోవాలని చాలా సింపుల్గానే ఉంటాయి. మొదటిది తుమంత ప్రత్యయ. తుమున్ అనే ప్రత్యయం. తుమున్ అనే ప్రత్యయం చేరితే వచ్చేటటువంటి క్రియా మార్పు చెందిన క్రియలు. క్వాత్ ప్రత్యయ, ల్యప్ ప్రత్యయ, ల్యుట్ ప్రత్యయ, అలాగే త్వవతు ప్రత్యయ, తా ప్రత్యయ, ఇక్త, అనీయర్ ప్రత్యయ, తవ్యాత్ ప్రత్యయ, యత్ ప్రత్యయ, శత్రు ప్రత్యయ, శానత్ ప్రత్యయ, తిన్ ప్రత్యయ, ఘంగ్ ప్రత్యయ, ఖల్ ప్రత్యయ. ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క ప్రత్యయం ఎలా ఉంటుందో చూసి కొన్ని వాక్యాలను కూడా చూస్తాం. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావడానికి, అనుభవం కోసం, ప్రాక్టీస్కి వాక్యాలు కూడా చూస్తాం. ఈరోజు ఏం చేస్తాము? వి విల్ స్టార్ట్ విత్ ది తుమన్ ప్రత్యయ. తుమన్ అనే తుమన్ అనే అంతం ఉండే ప్రత్యయాలను ఈరోజు చూస్తాం. ఎన్ని రకాలు చూపించాను చూసారా ఇక్కడ? తుమన్ ప్రత్యయము, త్వాచ్ ప్రత్యయము, ల్యాప్ ప్రత్యయము, ల్యుట్ ప్రత్యయము, త్వవతు ప్రత్యయము, తా ప్రత్యయము, అనీయర్ ప్రత్యయము, తవ్యత్ ప్రత్యయము, యత్ ప్రత్యయము, శత్రు ప్రత్యయము, శానత్ ప్రత్యయము, తిన్ ప్రత్యయము, ఘంగ్ ప్రత్యయము, ఖల్ ప్రత్యయం. ఈరోజు చూడబోయేది తుమున్ ప్రత్యయము. చూడండి, ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, కష్టంగా. ద బాయ్ గోస్ టు స్కూల్ టు రీడ్. పిల్లవాడు చదువుకొనుటకు స్కూల్కి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు?
చదువుకొనుటకు. బాయ్ వెంట్, వేర్ డిడ్ హీ గో? టు ద స్కూల్. వై డిడ్ హీ గో? టు రీడ్. చదువుకొనుటకు అని చెప్పడానికి ఈ తుమున్ అనే ప్రత్యయం ఏర్పడుతుంది. పఠ్ అనేటటువంటి ధాతువు. ఈ పఠ్ ధాతువుకి తుమున్ కలుపుతాం. తుమున్ ఎప్పుడైతే దానికి చేర్చామో పఠితుం వస్తుంది. పఠితుం. బాలకः పఠితుం విద్యాలయం గచ్చతి. బాలకः, ద బాయ్, పఠితుం చదువుకొనుటకు, టు రీడ్, విద్యాలయం, టు ద స్కూల్, గచ్చతి గోస్. అర్థమైందా? పఠ్ అనే ధాతువు పఠతి అంటే మామూలు వెర్బ్ అయిపోయింది. లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనంలో. పఠితుం గచ్చతి అంటే చదువుకొనుటకు వెళుతున్నాడు. బాయ్ గోస్ టు స్కూల్ టు రీడ్. ఆ టు రీడ్ అని చెప్పడానికి ఇక్కడేమో కథ అవ్యయం అయిపోతుంది. టు రీడ్ అనేది అది ఇట్ ఈస్ ఏ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ చేంజ్ విత్ ద జెండర్ ఆర్ నెంబర్ ఆర్ ఎనీథింగ్. డిక్లినేషన్ అంట, అవ్యయం అయిపోతుంది అనమాట. టు టు రీడ్ అనేటటువంటి చెప్పాలంటే పఠ్ ప్లస్ తుమన్, పఠితుం విద్యాలయం గచ్చతి. బాలక పఠితుం విద్యాలయం గచ్చతి. రెండోది, ఫాదర్ వాంట్స్ టు గో టు విలేజ్. ఫాదర్, పిత, టు గో టు విలేజ్. వై? ఇట్ వాంట్స్ టు గో టు విలేజ్. ఫాదర్ వాంట్స్ ఇజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్. టు గో టు విలేజ్ అనేటటువంటిది దానికి ఎక్స్ట్రా చెప్తున్నాం. పిత గ్రామం గంతుం ఇచ్చతి. పిత గ్రామం ఇచ్చతి. ఒకటి అంటే గ్రామాన్ని కోరుకుంటున్నాడు. గ్రామం గంతుం ఇచ్చతి. గమ్ అనే ధాతువు తుమన్ ప్రత్యయం చేరితే గంతుం అని అవుతుంది. పితా గ్రామం గంతుం ఇచ్చతి. ద గర్ల్ వెంట్ టు స్కూల్ టు స్టడీ. ఇది ఎక్కడ వెంట అంటే ఏమిటి? పాస్ట్ టెన్స్లో ఉంది. ద గర్ల్ బాలా, బాలక బాల, లేకపోతే బాలిక అని కూడా రాయవచ్చు. బాలా అన్న బాలిక అన్న ఒకటే అర్థం. బాలా పఠ్ కదా, తను ఎందుకు వెళ్తుంది? టు స్టడీ. టు స్టడీ అన్న టు రీడ్ అన్న పఠ్య ధాతువు. దాన్ని తుమ్మును కలిపితే పఠితుం. బాలా పఠితుం ఎక్కడికి వెళ్ళింది? కుత్ర గచ్చతి. విద్యాలయం వెళ్ళింది అని చెప్పాలి. పాస్టర్ చెప్పాలంటే అగచ్చత్. బాలా పఠితుం విద్యాలయం అగచ్చత్. పాస్టెన్స్లో ఉంది. మదర్ వాంట్స్ టు కుక్. మదర్, మాత, కుక్ అంటే పచ్చి అనే ధాతు. పచ్చికి తుమును కలిపితే పక్తుం. మాతా పక్తుం ఇచ్చతి. మాతా తల్లి పక్తుం వండాలని కోరుకుంటుంది. షీ వాంట్స్ టు కుక్. ఇప్పుడు మీరు చూడండి, ఆ, మా మదర్ అనేది జెండర్ ఫెమినైన్ జెండరు, గర్ల్ ఫెమినైన్ జెండరు, ఫాదర్ మ్యాస్కులైన్ జెండర్, బాయ్ మ్యాస్కులైన్ జెండరు. గోస్ టు స్కూల్ అనేది ప్రజెంట్ టెన్స్. వాంట్స్ అనేది ప్రజెంట్ టెన్స్. వెంట్ అనేది పాస్ట్ టెన్స్. మళ్ళీ వాంట్స్ అనేది ప్రజెంట్ టెన్స్. ఏ టెన్సులో ఉన్నా, ఏ జెండర్లో ఉన్నా ఈ తుమున్ ప్రత్యయంలో ఏం మార్పు లేదు. బాల బా బాలక పఠితుం ఇచ్చతి. బాలకౌ పఠితుం గచ్చతి. పఠితుం అన్న దగ్గర మార్పు రాదు. అలాగే పిత, మాత ఏది చెప్పినా సరే ఈ నౌన్ యొక్క జెండర్ కానీ, నెంబర్ కానీ, పురుష కానీ దీని మీద తుమున్ ప్రత్యయం చేరినటువంటి అవ్యయం మీద ఎఫెక్ట్ ఉండదు. వేరే వెర్బ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వెర్బ్ ఇచ్చతి అనేది అగచ్చత్ అన్నాం అక్కడ పాస్ట్ టెన్స్లో. తర్వాత ఏమోను ఏదైనా పాస్ట్ టెన్స్ నంబరు జెండరు మారేసరికల్లా వెర్బ్ మారుతుంది. కానీ ఈ తుమన్ ప్రత్యయం మట్టుకు అన్నిటికీ ఒకలాగే ఉంటుంది. హీ గోస్ టు సిటీ టు వర్క్. వర్క్ అనేటటువంటిది ఏమిటి? కృ అంటే చేయుట అని అర్థం.
క్రూకి తుమన్ చేస్తే కర్తుం. ఎన్నోసార్లు భగవద్గీతలో కర్తుమిచ్చతి, కర్తుమిచ్చతి అని వస్తుంది. కర్తుం, సహా, అతడు, కార్యం, కార్యం, సారీ కార్యం కాదు, కార్యం కర్తుం నగరం గచ్చతి. నగరం సిటీ టు వర్క్. సహ కార్యం కర్తుం నగరం గచ్చతి. ద టీచర్ వాంట్స్ టు టీచ్. పఠ్ అంటే చదవడం. పఠ్ అనే ధాతు పాఠ అనేటటువంటి చదివించడం. పాఠ్, పఠ్, పాఠ్. పాఠ్ అంటే చదివించుట, చదువుట, పఠ్, పాఠ్. తెలుగు దీంట్లో కూడా ఉంది కదా, తిను, తినిపించు, చేయు, చేయించు. అలా ప్రతిదానికి కూడా చేయించుట అనే వచ్చినప్పుడు పాఠ్ ప్లస్ తుమన్ పాఠ, పాఠయితుం, పాఠయితుం ఇచ్చతి. పాఠ, పఠితుం ఇచ్చతి అంటే చదవాలని కోరుకుంటున్నాడు. శిక్షక పాఠయి, శిక్షక అంటే టీచర్. శిక్షక పాఠయితుం ఇచ్చతి. ద టీచర్ వాంట్స్ టు టీచ్. గురువుగారు చదివించాలని కోరుకుంటున్నారు. చదవాలని కోరుకుంటారంటే పఠితం ఇచ్చతి, పాఠయితం ఇచ్చతి. అక్కడ కూడా తుమ్మును ప్రత్యయం పాఠయితం. ఐ వెంట్ టు హోటల్ టు డ్రింక్ మిల్క్. ఐ, అహం, మిల్క్, దుగ్ధం, పాతుం, త్రాగుటకు, ఉపహార మందిరం, హోటల్, అగచ్చత్, వెంట్ కదా, అగచ్చత్. అహం దుగ్ధం పాతుం, తాగుటకు తుమున్ ప్రత్యయం. పాతుం, తుమున్ వస్తుంది. ఉపహారం మందిరం అనేది హోటల్కి నౌన్ ఫామ్. హోటల్ అనేది అనమాట. అగచ్చత్ వెళ్ళి ఉన్నాను. అహం దుగ్ధం పాతుం ఉపహార మందిరం అగచ్చత. అగచ్చత్ కాదు, అగచ్చత. పా అనేటువంటి తాగడం. పా ప్లస్ తుమున్ పాతుం అవుతుంది. అది. యు గో టు మార్కెట్, go to market to buy the book. You go to market to buy the book. You అంటే త్వం. పుస్తకం క్రేతుం. క్రీ అంటే టు బై ఆర్ టు సెల్ రెండు ఉన్నది. క్రీ అంటే బై అని ఇక్కడ. తుమున్, క్రీ ప్లస్ తుమున్ క్రేతుం. త్వం పుస్తకం క్రేతుం విపణిం అంటే మార్కెట్కు గచ్చా. యు గో అనే ఇంపరేషన్ ఉంది ఇక్కడ. ఒక విధి వాక్యంలా చెప్తున్నారు. యు ప్లీజ్ గో ఆర్ యు మే గో అని చెప్పినట్టు. యు గో టు మార్కెట్ టు బై ద బుక్. ఇట్స్ అన్ ఇంపరేషన్లో ఉందంటే గచ్చా, భవ అని చెప్పినట్టుగా గచ్చా. త్వం పుస్తకం క్రేతుం విపణిం గచ్చా. సో ఇట్లా ఏంటంటే అబ్జర్వ్ చేశారు చూడండి, ఎన్ని రకాల వాక్యాలు చెప్పాము. ఒక్కొక్క వాక్యంలో మొదట ఏం ధాతువు తీసుకున్నాము? పఠ, పఠితుం. బాలక పఠితుం విద్యాలయం గచ్చతి. అర్థమైపోయింది మీకు. బాలుడు చదువుకున్నటకు స్కూలుకు వెళ్ళాడు. గమ్ ధాతువు, గమ్కు తుమును పెడితే గంతుం. పితా గ్రామం గంతుం ఇచ్చతి. తండ్రి గ్రామానికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. పఠ్, తుమును కలిపితే పఠితుం. బాలా లేక బాలిక పఠితుం విద్యాలయం అగచ్చత్ వెళ్ళెను అని ఉంది కాబట్టి. పచ్ తుమున్ పక్తుం అవుతుంది. రెండు కలిపితే పచ్ తుమున్ సంధివేశంలో పక్తుం ఇచ్చతి. ఎవరు? మాతా పక్తుం ఇచ్చతి. సహ అతడు కార్యం, కార్యమును, పనిని ఎక్కడ చేయాలి? నగరం, నగరానికి వెళ్ళాడు. కార్యం కర్తుం. క్రీ ప్లస్ తుమన్ కర్తుం. సహ కార్యం కర్తుం నగరం గచ్చతి. హి గోస్ టు సిటీ టు వర్క్. ద టీచర్ వాంట్స్ టు టీచ్. టీచర్ వాంట్స్ టు టీచ్ అంటే శిక్షక పాఠయితుం. పఠితుం అంటే చదువుట కొరకు. పాఠయితుం చదివించుట కొరకు. ఇచ్చతి వాంట్స్ కోరుకుంటున్నాడు. ఐ వెంట్ టు హోటల్ టు డ్రింక్ మిల్క్. డ్రింక్ అంటే పా, పా అంటే పిబా అంటున్నాం కదా. ఈ పా అనే ధాతు తాగడం. పిబా, పిబంతి, పిబంతవు ఇవన్నీ వస్తున్నాయి కదా. ఆ పా నుంచి వచ్చినటువంటి దాన్ని తుమున్ కలిపితే పాతుం.
అహం నేను, దుగ్ధం పాలను, ద్వితీయ విభక్తిలో ఉంది. పాతుం త్రాగుట కొరకు, తుమం ప్రత్యయం. ఉపహార మందిరం ప్రథమా విభక్తిలో ఉన్నది. అగచ్చత్ అంటే వెళ్ళగచ్చత, వెళ్ళాను. అగచ్చత. యు గో టు మార్కెట్ టు బై బుక్. ఇట్స్ అన్ ఇంప్రెషన్. త్వం యు పుస్తకం క్రేతుం, క్రీ ప్లస్ తుమున్ క్రేతుం, త్వం పుస్తకం క్రేతుం విపణిం గచ్చ. విపణిం అంటే, విపణి అంటే అంగడి, మార్కెట్. మార్కెట్కు గచ్చ వెళ్ళుము. సో పట్ పఠ అనే ధాతువుకు పఠితం, తర్వాత ఏమో గమ్ అనే ధాతువుకు గంతుం, తర్వాత ఏమో మళ్ళీ పఠితము. ఇక్కడ పచ్ అనే ధాతువుకి పక్తుము, తర్వాత క్రు అనే ధాతువుకు కర్తుము, పఠ్ అనే ధాతువుకు పాఠ్ అనే ధాతువుకు పాఠయితము, పా అంటే త్రాగడం అనే దానికి పాతుము, తర్వాత క్రీ అంటే కొనుటకు అనే అర్థంలో క్రేతుం. ఆ తుమున్ ప్రత్యయాలన్నీ కూడా దే ఇండికేట్ ద పర్పస్. వాట్ ఈస్ ది ఇండికేషన్? ద వర్బ్ హియర్, ది tumun will say for what purpose this action is being done. త్రాగుట కొరకు, తినుట కొరకు, చేయుట కొరకు, బోధించుట కొరకు, వండుట కొరకు, కొనుట కొరకు అంటున్నాం కదా. ఆ పర్పస్ని ఇండికేట్ చేస్తాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Both the boys want to play. Why I used both here? Because I wanted to show you the Dvivachana. Balakau క్రీడితుం ఇచ్చతః. ఇచ్చతః అనే వెర్బ్లో మార్పు ఉంటుంది. ఎందుకంటే బాలకవు ఉంది కానీ, కానీ క్రీడితుం తుమున్లో మట్టుకు నాకు నంబర్ మారలేదు. క్రీడ్ ధాతువుకు తుమున్ కలిపితే క్రీడితుం. బాలకౌ క్రీడితుం ఇచ్చతః. బోత్ ద గర్ల్స్ వాంట్ టు డాన్స్. బాలికే అంటే బోత్ ద గర్ల్స్, బాలికే ఇద్దరు. నర్తితుం, నర్తుం అని రాసింది ఇంగ్లీష్లో. నర్తుతుం, నర్తు ఇంకో తుమ్ ఉండాలి. నర్తుతుం ఇచ్చతః. బాలికే నర్తుతుం ఇచ్చతః. నర్తితుం, నర్తితుం ఇచ్చతః. నృత్ ప్లస్ తుమున్ నర్తితుం. ఎలా రాయాలి? నర్తితుం. తప్పుపడింది. నర్తితుం ఇచ్చతః, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఓకే. బోత్ ఆఫ్ అస్ వెంట్ టు స్కూల్ టు ఆస్క్ క్వశ్చన్స్. బోత్ ఆఫ్ అంటే అహము, ఆవాము, వయం కదా. ఆవాం మేమిద్దరము. ప్రశ్నం, ప్రశ్నను అంటే ప్రశ్న. పృచ్ఛం, ప్రష్టుం. పృచ్ఛ అంటే ప్రష్టుం. యాక్చువల్గా క్వశ్చన్స్ అన్నారు కాబట్టి ప్రశ్నాని పృచ్ఛం అని ఉండాలి. ప్రశ్నం అన్న కన్నా క్వశ్చన్ అని పెట్టుకుంటే ప్రశ్నం. విద్యాలయం, స్కూలు. ఆగచ్చావా అంటే చావా, ఆవా, ఆవా వస్తుంది కదా. రెండు ఏంటది ద్వివచనంలో. ఆగచ్చావా, ఆవాం ప్రశ్నాని ప్రష్టుం ఆగచ్చావా, ఆవాం ప్రశ్నం ప్రష్టుం ఆగచ్చావా. ప్రశ్నాని అంటే ప్లూరల్, ప్రశ్నౌ అంటే రెండు, ప్రశ్నం అంటే ఒకటి. బోత్ ఆఫ్ యూ వాంట్ టు గో టు స్కూల్. బోత్ ఆఫ్ యూ, యూ అంటే యువాం, యువాం విద్యాలయం గంతుం ఇచ్చతః. అంటే థహ థ అని ఉంటుంది కదా అక్కడ. చేత ఇచ్చతః. గం ధాతువు, తుమున్ ప్రత్యం, గంతుం. ఇక్కడ ద్వివచనంలో ఉన్నాయి. వచనం మారినా ఇక్కడ ఏమైంది? క్రీడితం, క్రీడితుం, నర్తితుం, తర్వాత ఏమోను ప్రష్టుం, తర్వాత గంతుం. వాటిలో మార్పు రాల, అలాగనే ఉంటుంది. ద గర్ల్స్ వాంట్ టు సింగ్. ఎంతోమంది ఉన్నారు అమ్మాయిలు. బాలాహ్ లేక బాలిక అంటే బాలికలు అని చెప్పడం. బాలాహ్ గాతుం ఇచ్చంతి ప్లూరల్లో ఉంది. గై అంటే పాడడం,
గై అనే దానికి తుమ్మును చూస్తే గాతుం. గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే. వేదమంత్రం ఉంది కదా, గాతుం ఇచ్చంతి, పాడుటకు ఇష్టపడుతున్నారు. ఫార్మర్స్ వెంట్ టు ప్లౌ. ఫార్మర్స్ మళ్ళీ ప్లూరల్లో ఉంది. ఫార్మర్స్ వెంట్ టు ప్లౌ. కృషివలాహ్. కృషివలాహ్ అంటే ప్లూరల్. కృషివలాహ్ ఏం చేయాలి? కృష్ అంటే వ్యవసాయం చేయడం. కృష్ తుమ్ అంటే కర్ష్తుం. కర్ష్తుం. ఇష్ ఇష్ ట టి యం. క ఇష్ టి కర్ష్ట కర్ష్టు కర్ష్ట్రం ఇచ్చతి. ఒక ఆర్ కూడా ఉండాలి ఇక్కడ. కర్ష్ట్రం ఆగచ్చం. అగచ్చం దే వెంట్ టు ప్లౌ. కృషివల, కృషి బలాహ కాదు, కృషివలాహ. కృషి బలాహ అని అది సరి అని పడదు కదా, కృషి వా అయినా ఉండాలి. కృషివలాహ క్రస్టుం అగచ్చం అంటే వాళ్ళు ఫార్మర్స్ వెంట్ టు ప్లౌ. వర్షిపర్స్ విల్ కమ్ టు ప్లే టుమారో. ప్రే టుమారో. వర్షిపర్స్. పూజ్ అంటే ప్రే చేయడం, పూజించడం. దాని తుమ్మని ప్రశ్న అంటే పూజయితుం. ఎవరు? భక్తాహ్. భక్తాహ్ వర్షిపర్స్. పూజయితుం పూజించుట కొరకు. స్వహ అంటే రేపు. అగచ్చ ఆ- ఆగమిష్యంతి. ఆగమిష్యంతి వచ్చెదరు. వర్షిపర్స్ విల్ కమ్ టు ప్రే టుమారో. ఇది ఫ్యూచర్లో ఉన్నా, పాస్ట్లో ఉన్నా, ప్రజెంట్లో ఉన్నా తుమున్ ప్రత్యయంలో మార్పు లేదు. ఇది సింగులర్లో ఉన్నా, ప్లూరల్లో ఉన్నా, ద్వివచనంలో ఉన్నా, మేల్ జెండర్లో ఉన్నా, ఫీమేల్ జెండర్లో ఉన్నా, నపుంసకలింగంలో ఉన్నా తుమున్ ప్రత్యయంలో మార్పు ఉండదు. ఎందుకు? తుమున్ అవ్యయము, ఇండిక్లైనబుల్. అవ్యయం అంటే అది లింగ వచన విభక్తులతో మార్పు చెందనటువంటిది అవ్యయం. తుమున్ ప్రత్యయం చేస్తే అవ్యయం అవుతుంది. వర్కర్స్ విల్ కమ్ టు వర్క్ టుమారో. కృ అనే ధాతువు పనిచేయడము. కృ ప్లస్ తుమున్ కర్తుం. టు వాట్ కర్తుం? కార్యం కర్తుం. కార్యం కర్తుం. కర్మకారః వర్కర్స్ కార్యం కర్తుం. శ్వః రేపు. ఆగమిష్యంతి ప్లూరల్లో ఉంది. ఆగమిష్యంతి వచ్చెదరు ప్లూరల్లో ఉంది. కర్మకార వర్కర్స్, కార్యం వర్క్, చిదనికి కర్తం చేయుట కొరకు. ఎప్పుడు వస్తారు? స్వహ రేపు. టుమారో. ఆగమిష్యంతి వచ్చెదరు. మళ్ళీ ఇక్కడ ఏమేమి ధాతువులు చదువుకున్నాము? క్రీడ్ అనే ధాతువుకు క్రీడితుం. నృత్ అనే ధాతువుకు నర్తితుం. పృచ్ అనే ధాతువుకు ప్రష్ఠుం. గమ్ అనే ధాతువు కిందకట్లాగే గమ్. గై అనే ధాతువుకు గాతుం. క్రిష్ అనే ధాతువుకు కర్ష్ట్రం. కారు ఉండాలి ఇక్కడ. తర్వాత పూజ్ ధాతువుకు పూజయితుం. మళ్ళా అలాగే కృ ధాతువుకు మళ్ళీ కర్తుం. ఈ విధంగా 16 చూసాం. ఇంకొకటో రెండో ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇట్ ఈస్ టైమ్ టు రీడ్. ఎప్పుడైనా కాలాన్ని సూచించేటప్పుడు కూడా తుమన్ ప్రత్యయాన్ని వాడతాం. ఇందాక ఏం చెప్పాము? పర్పదని చెప్పడానికి వాడతాము. కాలాన్ని చెప్పడానికి కూడా తుమన్ ప్రత్యయం వాడతాం. అయం పఠితుం సమయ. అయం దిస్. ఇట్ ఈస్ పఠితుం టు రీడ్ చదువుటకు. సమయ సమయము. పఠ్ అనే ధాతువు పఠితుం. అయం పఠితుం సమయ. ఇది చదువుకునే సమయము. ఇట్ ఈస్ టైమ్ టు ఈట్. యం భోక్తుం వేళ. యం ఇది
భోక్తుం వేళ. భక్ష అనే ధాతువు యొక్క తుమును భోక్తుం వేళ. ఇది టైము. ఇది ఈ టైము తినే సమయం. సో ఈ విధంగా వేళని చెప్పినప్పుడు కానీ పర్పస్ని చెప్పినప్పుడు కానీ తుమున్ ప్రత్యయం వస్తుంది. తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ధాతు రూపానికి తుమున్ చేరి పదం ఫార్మ్ అవుతుంది. ఆ తుమున్ పదం ప్రత్యయం చేరిన పదం. ఈ పదం అవ్యయం అంటే ఇండిక్లైనబుల్, అంటే లింగ వచన విభక్తి విభక్తులతో మారదు. లకారము ఏ లకారమైనా ఇది మారదు. ఓకే. పాఠ్ ఈజ్ ఈక్వల్ టు పాఠ్ ప్లస్ థింగ్. ఏంటొచ్చింది అది? పాఠ్ నింగ్. దిస్ మీన్స్ టు మేక్ అదర్స్ టు రీడ్. ఇందాకలా పాఠయితుం అన్నది. పఠ్ అనే ధాతువు పాఠ్ ఎలా అయిందో ఇక్కడ చూపిస్తున్నారు. పాఠ్ ఈజ్ ఈక్వల్ టు పట్ ప్లస్ నింగ్ అనే ఒక ప్రత్యయం జరిగితే పాఠ్ వచ్చింది. ఓకే. పాఠ్ అంటే చదివించు అని, పఠ్ అంటే చదువు అని. టు మేక్ అదర్స్ రీడ్. నింగ్ ప్రత్యయ విల్ బి కవర్డ్ ఇన్ ద లేటెస్ట్ చాప్టర్స్. అంటే చేయు, చేయించు, చదువు, చదివించు, విను, వినిపించు, పాడు, పాడించు అనే అర్థాలలో ఎన్ఐజే నింగ్ ప్రత్యయం అనేది వస్తుంది. అది ఈ ప్రత్యయాల్లో ఒకటి. అది వేరే కనిపిస్తుంది. ఇక్కడ చూపించడానికి, చదివించడానికి, చదవడానికి వ్యత్యాసం పఠితం పాఠయితం అని చూపించాం అంతే. యూజ్ ఆఫ్ వర్డ్స్ సమయ అండ్ వేళ టు ఎక్స్ప్రెస్ ద టైమ్ వెన్ ద యాక్షన్ రీడ్, ఈట్ ఎట్సెట్రా ఆర్ డ్యూ టు టేక్ ప్లేస్. ఇప్పుడు కూడా చూసాం సమయాన్ని సూచిస్తాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ గ్రామర్ రూల్స్ ఇంతవరకు. సెంటెన్సెస్ 1 to 16 వెర్బ్స్ ఏమిటి? చదువు, వెళ్ళు, మడి చదువు, వండు, బోధించు, పనిచేయు, త్రాగు, కొను, ఆడుకొను, డాన్స్ చెయ్యి, అడుగు, మా సింగ్ అంటే పాడు, ప్లౌ అంటే కృషి వలడిది, ప్రే అంటే పూజించు అనేటటువంటి వెర్బ్స్ సఫిక్స్ విత్ తుమన్ ప్రత్యయ. అప్పుడు రకరకాలైనటువంటి తుమన్ ప్రత్యయం చేరినటువంటి రూపాలు ఏర్పడ్డాయి. అలాగే ద సెంటెన్సెస్, చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్. సెంటెన్సెస్ హ్యావ్ మల్టిపుల్ వెర్బ్స్ బిసైడ్ ద టుమన్ సఫిక్స్డ్ వన్స్. వెంట్, గో, వాంట్, కమ్ రెస్పెక్టివ్లీ వేరు లకారాలలో ఉన్నటువంటి వేరు క్రియాపదాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న తుమున్ ప్రత్యయం వేరే క్రియాపదానికి చేరినటువంటి ప్రత్యయంతో కూడిన రూపం అవ్యయం. యాక్చువల్గా క్రియ ఏ క్రియ అనేది వేరే వెర్బ్స్లో ఉన్నాయి. The verb expressing the wish or intention to do something will be suffixed with tumun pratyaya. పర్పస్ని అంటే చేయాలి, చేయండి, చేయవలెను అనేటటువంటి ఇంటెన్షన్ టు డూ అండ్ పర్పస్ అని చెప్పేటటువంటి తుమున్ ప్రత్యయం. ద వెర్బ్ విత్ తుమున్ సఫిక్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ ఆఫ్ ద నౌన్ ఆర్ ద సబ్జెక్ట్. నంబరు, జెండరు, పురుష, అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండిక్లైనబుల్, అవ్యయంగా వాడతాము. In the above sentences, the tumun suffixed verbs are independent of the nouns or the subjects. They are not following the number and gender of the subject of the sentence. If words expressing the time when certain action is due are used in the sentence, then also the verb representing that action will get a tumun pratyaya. Pathitum samaya, bhoktum vela అన్నట్టు. సో దిస్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద తుమున్ ప్రత్యయ. వెరీ సింపుల్. నౌ ఐ విల్ షో యూ సర్టన్ టేబుల్స్. చూడండి. ఇప్పుడు మీరు ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా ఒక ఓపెన్ చేయండి. రవిప్రకాష్. స్పీక్ అనే ధాతువు. కథ్ అనే ధాతువు. అది కథయితుం అవుతుంది. కథ్ అనే ధాతువు తుమున్ ప్రత్యయం చేరితే కథయితుం. కథయితుం ఇచ్చామి
ఐ వాంటెడ్ టు సే, ఐ వాంటెడ్ టు స్పీక్ అంటున్నాం కదా. కథయితుం. అది సింగ్ అన్నదానికి ఏంటి వచ్చింది? గై. గై. గై ధాతువు. గై ధాతు. హ్మ్. గాతుం. 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 సీత గాతుం ఇ- ఇచ్చతి. సీత పాట పాడాలని కోరుకుంటున్నాను. ఓకే. కిల్. 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 హననం. హన్ అనే ధాతు. హంతుం. 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 హంతుం అంటే చంపుట ఇష్టం అన్నమాట. చంపాలని కోరుకుంటున్నాను అని చెప్పడానికి హంతుం. క్రై. హ్మ్. క్రైకి క్రంద్. క్రంద్. ఆక్రందనం అంటాం కదా, ఆక్రందనం అంటే ఎడడం. క్రంద్ అనే ధాతు. క్రంద్ ధాతు. క్రందితుం. 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 నో అంటే జ్ఞా. 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 జ్ఞాతుం. 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 ఎన్నో ఉపనిషత్తులో జ్ఞాతుం తెలుసుకుంటావు అని వస్తుంది మనకు అన్నసారి. టేక్. ఏక్. నీ. నీయతే అనే దాంట్లో వచ్చినట్టు నీ అంటే తీసుకుని వెళ్ళు. నేతుం. నేతుం అవుతుంది. నేతుం. ఇందాక ఎన్నో క్రియలు చూసాం, మళ్ళీ కొన్ని కొత్త క్రియలు. స్పీక్, కథయితుం, గాతుం అంటే పాడుటకు, హంతుం చంపుటకు, క్రందితుం ఏడ్చుటకు, గాతుం జ్ఞాతుం తెలుసుకొనుటకు, నేతుం తీసుకొనుటకు. ఆ పర్పస్ ఆ ఇచ్చనే చెప్తుంది. నెక్స్ట్ మీరు మన ఘనశ్యామ్ గారు ఓపెన్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం. నెక్స్ట్ వెర్బ్ మొట్టమొదటి మీరు అంటే నమస్కరించడం. నమ్ వెర్బ్ నంతుం. నమ్ ధాతువు. నన్ ధాతువు. నన్ ధాతువు. దాని తాలూకా లకారపారాలు చెప్పండి. దమ్ ధాతుకి నమామి, నమసి, నమతి నమామి, ఉన్నాయి కదా. నమతి. ఇక్కడ అది కృతం. ఇది ఈ ప్రత్యయం చేరిస్తే నంతుం. 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 నంతుం అంటే నమస్కరించుటకు. గివ్. రెండవది దా. దా ధాతువు. ధాతుకి దాతుం ఇచ్చుటకు. దాతుం. దాతుం ఇచ్చుటకు. ఇచ్చుట కొరకు. ఇచ్చుటకు. యాక్సెప్ట్. యాక్సెప్ట్. తర్వాత గ్రహ్ ధాతువు. గ్రహించడం. గ్రహించ పుచ్చుకోవడం. పుచ్చుకోవడం. గ్రహితుం. గ్రహితుం. గ్రహీతుం. ఓకే. గ్రహీతుం. 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 ఈ దీర్ఘం ఉంది. రైట్. మెజర్. మెజర్ అంటే మా అనే ధాతు కొలవడం. మా అనే ధాతు మీయతే అనేనా దేని చేత కొలుస్తామో దాన్ని మెజర్ అంటాము. మా అనేటువంటి ధాతువు మెజర్ అని అర్థం ఇస్తుంది. తర్వాత ధాతువు దానికి తుమన్ ప్రత్యయము మాతుం. మాతుం. ఆ తర్వాత పూజ్ వర్షిప్. పూజయతిం. పూజయితుం. 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 సారీ, పూజయితుం. పూజించుటకు. పూజించు కొరకు. పూజించుట కొరకు. తర్వాత భ్రమ్. ట్రావెల్. తిరగడం. ట్రావెల్. భ్రమితుం. సో ఇవన్నీ కూడా తుమును ప్రత్యయాలు. తుమున్ ప్రత్యయాల స్పెషాలిటీ ఏంటంటే దే ఆర్ నో మోర్ వెర్బ్స్. దే హ్యావ్ బికమ్ అవ్యయాస్, ఇండెక్టినబుల్స్. Okay, they have lost the verb status and have conveyed the information of what is expected to be done, what is intended to be done, whether it is a time to do that. These things in చెప్తుంది. పర్పస్ చెప్పారు. పర్పస్, టైము, లేకపోతే ఇంటెన్షన్. నమితుం నంతుం నమస్కరించుటకు, దాతుం ఇచ్చుటకు, ఇష్టపడుతున్నాను, నమితుం నమస్కరించుటకు వెళ్ళాను. ఏదో సంథింగ్ వెర్బ్ విల్ బి దేర్ విల్ బి అనదర్ వర్బ్ ఇన్ ఎనీ పర్టికులర్ లకార. ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు, పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు, ఫ్యూచర్ టెన్స్లో ఉండొచ్చు. కర్త కూడా సింగులర్ నెంబర్లో ఉండొచ్చు, ప్లూరల్లో ఉండొచ్చు, ద్వివచనంలో ఉండొచ్చు, ప్రథమ పురుషగా ఉండొచ్చు, మధ్యమ పురుషగా ఉండొచ్చు, ఉత్తమ పురుషగా కూడా ఉండవచ్చు. ఓకే. నాగరత్నం గారు.
ఓపెన్ చేయగలరా? చెప్పండి సార్. చెప్పండి, ఓపెన్ అయింది. ఈ లాస్ట్ టేబుల్, మూడో టేబుల్ చూడండి. లాస్ట్ టేబుల్. అబాండన్ అంటే వదిలివేయు. త్యజ్ అనే ధాతు. అబాండన్ వదిలివేయు అంటే త్యజ్. అక్కడ చెక్తుం. చెక్తుం చెక్తుం. దిమార్లు వస్తుందో అవును. చెక్తుమిచ్చతి. చెక్తుం ఇచ్చేది వస్తుంది బాగాను. అంటే వదలాలని కోరుకున్నాను. చెక్తుం. అలాగే లిజన్. లిజన్ అంటే విను. అంటే శ్రు ధాతు. అదే శృతం. శ్రోతం అన శ్రోతం. శ్రోతం. శ్రోతం ఇచ్చామి మహాప్రభో. అది శ్రోతం ఇచ్చామి అని అర్థం సార్. ఐ వాంటెడ్ టు లిసన్. శ్రోతం ఇచ్చామి, వినాలని కోరుకుంటున్నాను. స్లీప్ అంటే షీ అనే ధాతు స్లీప్. శయితుం. శయితుం అంటే పడుకోవడానికి ఇష్టపడుతుంది. ఇంటెండెడ్ టు స్లీప్ ఆర్ పర్పస్ ఈస్ టు స్లీప్. లేకపోతే కాలం శయితుం సమయం, అయం సమయం, శయితుం సమయం, నిద్రపోయే వేళ అలా కూడా చెప్పవచ్చు. గో అంటే గమ్ ధాతు. అలాగే గంతుం, దానికి ఇది గంతుం. వేర్ అంటే ధరించడం, వేసుకోవడం. వస్త్రాలు ధరించడం, అదని ధరించడం. వసితుం. స్టే అంటే ఉండడం. స్థాకి దీర్ఘం ఉంటుందా? దీర్ఘం స్థా అన్నారు. స్థాతుం. అందుకే ఇక్కడ కూడా స్థాతుం. అర్థం. అంటేనే స్టే. స్థా అంటే అది ఉండడం. స్టే అంటే అక్కడికి వెళ్ళి ఉండడాన్ని స్థా అంటాం. స్థాతుం. ఆ రెంట్లో తేడా ఉంది. అదే అర్థం. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తాను. మరో ముగ్గురు చదవండి ఇవి. సరే, రవిప్రకాష్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. స్పీక్ అంటే కథ్. కథయితుం కింద మారుతుంది. సింగ్ అండ్ దెన్ గాయ్. అది గాతుం కింద మారుతుంది. గాతుం. ధాతు ఏమో హంతుం. ఏడ్చుట క్రై. క్రందితుం. తెలుసుకున్నట్టు నో ఈజ్ న్యాయ అంటే ధాతు. జ్ఞాతుం ఇచ్చామి. తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. టేక్ నే, అది నేతుం అవుతుంది. నేతుం తీసుకోవాలని. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఓపెన్ చేయగలిగితే ఓపెన్ చేయండి. నేను చేస్తాను. దే గివ్. దాతుం. ఫస్ట్ బాగుంది. సారీ. బావు. నమ్. నంతుం. గివ్. దాతుం. యాక్సెప్ట్. గ్రాహితుం. మెజర్. గ్రాహితుం. దీర్ఘం ఉంది. గ్రాహితుం. మెజర్. మాతుం. వర్షిప్. పూజయితుం. ట్రావెల్. భ్రామయితుం అంటే త్రిప్పడం. భ్రమితుం అంటే తిరగడం. అంటే ఇవన్నీ ఎవరి మటుకు వాళ్ళు చేసేవి. ఇంకా చెప్పింది మీరు. ఇంకొకరికి వస్తువులు తిరపడాన్ని భ్రామయితుం. భ్రామయన్ సర్వాన్ యంత్రారూఢాని మాయయా అని ఉంది కదా, అది తిప్పడం అన్నమాట. అది వేరు. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఓపెన్ అయింది. అబాండన్ అంటే త్యజ్. అప్పుడు అది త్యక్తుం అవుతుంది. లిజన్ అంటే శ్రు ధాతు. అప్పుడేమో అది శ్రోతుం అవుతుంది.
శ్రోతుం ఇచ్చామి అహం ప్రభో అని అడుగుతాడు కదా ఆయన అర్జునుడు. శ్రోతం వినన్ను కోరుకుంటున్నాను అన్నాడు కదా. స్లీప్ స్లీప్ కేమో షీయతుం అవుతుంది. షయితుం. షయతుం శర్మలో షా కాదు, ష సా ష ష 3 కదా. శర్మ రాసినప్పుడు అది షయితుం. శయనము అని రాస్తున్నాం కదా, శయనం అన్నప్పుడు ఏ షా రాస్తారో కత్తిరిసా అదే షయితుం ఇచ్చు. శయితుం వేళ, శయితుం సమయం. గో ఏమో గమ్ ధాతువు, గంతుం అవుతుంది గో. తర్వాత వేర్ అంటే వస్, అది వసితుం అవుతుంది. తర్వాత స్టే అంటే స్థా, దీర్ఘము, అప్పుడు స్థాతుం అవుతుంది. స్థాతుం అది. ఇక్కడ చూడండి, ఒక 6 3 18 వెర్బ్స్ ఇక్కడ పెట్టాము. ముందు ఒక 18 సెంటెన్సెస్లో వెర్బ్స్ పెట్టాం. 36 రకాలైనటువంటివి ప్రాక్టీస్ మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ తుమున్ ప్రత్యయం తాలూకా మళ్ళీ సమరీ చెప్తున్నాను. తుమున్ ప్రత్యయం అనేది ధాతువునకు తుమున్ అనే పదము ప్రత్యయము చేరడం వలన ఏర్పడే క్రొత్త ఒక శబ్దము. ఈ శబ్దమునకు, తుమున్ శబ్దమునకు అవ్యయమవుతుంది. ఇది నో మోర్ క్రియా. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ ది యాక్షన్ దట్ ఈస్ బీయింగ్ డన్. అక్కడ దానిలో ఏమి చెప్తుంది? 1 ఇంటెన్షను, 2 పర్పజు, 3 టైం. ఈ 3టిని చెప్తుంది. ఇది అవ్యయము కావడం వలన కర్త యొక్క నంబర్ కానీ, జెండర్ కానీ, విభక్తి కానీ, పురుష కానీ దానిని ఏమీ చేయదు. దానికి ఏమి మార్పు ఉండదు. అలాగే ఆ వచ్చే లకారం ఫ్యూచర్ టెన్స్లో ఉన్న, ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఆ క్రియాపదం ఏదైతే ఉందో ఆ సెంటెన్స్లో అది కూడా దీని మీద ఏమీ ఎఫెక్ట్ చూపించదు. ఇట్ ఈజ్ అన్ ఇండిక్లైనబుల్. ఇదే కాదు, మీరు చూడబోయే ప్రతి ప్రత్యయాలు, ఇప్పుడు 14 రకాల ప్రత్యయాలు, అవన్నీ ఇదే విధంగానే ఉంటాయి. అంటే పర్పజెస్ మారుతాయి. ఇక్కడ పర్పజ్, ఇంటెన్షన్, పర్పజ్ అండ్ టైం. దీస్ ఆర్ ద 3 things ఇన్ ద తుమున్ ప్రత్యయ. అండర్స్టూడ్? అర్థమైందా సహాధ్యాయులు? చాలా సింపుల్ అండి. లకారాలతో కంపేర్ చేస్తే చాలా ఈజీ. మీరు ఇప్పుడు మీకు తెలిసినటువంటి వెర్బ్ని తీసుకుని, ఒక్కొక్కరు ఎవరికి ఇంతవరకు ఎన్నో వెర్బ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇచ్చిన వెర్బ్స్ అయినా తీసుకుని ఎక్సర్సైజ్గా ఒక 10 వెర్బ్స్ తీసుకుని వాటి తాలూకా ధాతువుల్ని, వెర్బ్ అంటే ఫార్మ్డ్ లకారం కాకుండా ధాతు రూపాన్ని తీసుకుని తుమ్మును చేర్చి ఏంటి వస్తుందో రాయండి. చూద్దాం ఎలా రాస్తారు. అదే ఎక్సర్సైజ్. అలాగే రాస్తాను సార్. రాయండి సార్. ఒక సెంటెన్స్ చెప్పొచ్చా సార్? నేను చెప్పొచ్చా? ఒక సెంటెన్స్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. అహం సమ్యక్ కార్యం కర్తుం ఇచ్చామి. బ్యూటిఫుల్. అహం నేను సమ్యక్ బాగుగా కార్యం పనిని కర్తం చేయుటకు ఇచ్చామి, ఇష్టపడుతున్నాను. బాగుంది. అలా రాయండి సెంటెన్సెస్. ఒక్కొక్కరు 10 సెంటెన్సెస్ రాయండి. ఆ విధంగానే భాష ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు, ఇంకొక చిన్న భాగం ఉంది ఇవాళ భాగం. దాంట్లో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను. ఆ సెంటెన్సెస్కి మీరేమో అర్థాలు చెప్పండి. ఇప్పుడు ఈసారి లాస్ట్ టైం చేసినట్లే ఆ సెంటెన్సెస్కి అర్థాలు మీరు చెప్తారన్నమాట. సెంటెన్సెస్. ద బాయ్ రీడ్స్ ఆర్ ద బాయ్ ఈజ్ రీడింగ్. ఇది తుమ్మున్ ప్రత్యయాల గురించి అడగట్లేదు నేను, జనరల్గా సెంటెన్సెస్ గురించి అడుగుతున్నాను. ద బాయ్ రీడ్స్ అన్నా, బాయ్ ఈజ్ రీడింగ్ అన్నా, బాయ్ హ్యాజ్ రెడ్ అన్నా అంటే ప్రజెంట్లోని, ప్రజెంట్ కంటిన్యూస్లోని, ప్రజెంట్ పర్ఫెక్ట్లోని మనకు సంస్కృతంలో ఒకటే లకారం, లట్ లకారం. యు అండర్స్టాండ్? దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్రజెంట్ టెన్స్. వెదర్ యూ వాంట్ టు సే బాయ్ రీడ్స్ ఆర్ బాయ్ ఈజ్ రీడింగ్ ఆర్ బాయ్ హ్యాజ్ రెడ్ అని ఎలా చెప్పదలుచుకున్నా ఒక్కటే లకారం. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. పఠతి, బాలకః పఠతి. బాలకః పఠతి అంటే ఏ లకారంలో ఉంది? బాలకః పఠతి అనేది లట్లకారం, వర్తమాన కాలం. వర్తమాన కాలంలో ఉంది. ఏ నెంబర్లో ఉంది? ఏకవచనంలో ఉంది సార్. ఏకవచనంలో ఉంది. ఏ పురుషులో ఉంది? ప్రథమ పురుషం. ప్రథమ పురుష ఏకవచనము పుల్లింగము లట్లకారం.
అవి చెప్పగలిగి ఉండాలి మీరు. ఓకే, ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్కరు తీసుకోండి. ఇప్పుడు ఘనశ్యామ్ గారు చెప్పినది ద బాయ్ రీడ్స్, బాలక పఠతి మీన్స్ బాలక ఏకవచనము, పుంలింగము, ప్రథమ పురుష, పఠతి లట్లకారం చెప్పగలిగి ఉండాలి. ఓకే, నౌ ద ప్యూపిల్ ఈజ్ సాల్యూటింగ్. ద ప్యూపిల్ ఈజ్ సాల్యూటింగ్. అమ్మా నాగరత్నం చెప్పండి. ప్యూపిల్ అంటే శిష్య. శిష్య నమతి. శిష్య నమతి. శిష్య నమతి అంతే. ప్యూపిల్ ఈ సాల్యూటింగ్ అనేటటువంటి దాన్ని కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న అక్కడ మరి కంటిన్యూస్ ఏం లేదు. సంస్కృతంలో నమతియే రెండిటికి. సాల్యూట్స్ అన్నా ఈ సాల్యూటింగ్ అన్నా ఒకటే రాయగలుగుతారు మీరు. తర్వాత అది మళ్ళీ మీరు చెప్పండి. శిష్య ఏ వచనము, ఏ లింగము, ఏ పురుష, నమతి ఏ లకారం. శిష్య ఏకవచనం, పుల్లింగం, ప్రథమ పురుషులో ఉంది. పఠతి వర్తమాన కాలం. నమతి 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 వర్తమాన కాలం. వర్తమాన కాలంలో లట్లకారంలో ఉంది. అదే లట్లకారంలో ఉంది. మనం తెలుగులో సరి అక్కడ లట్లకారం చెప్పగలం. అదే లట్లకారంలో ఉంది. ఓకే, ఇందులో ఇంగ్లీష్లో అన్లైక్ ఇన్ ఇంగ్లీష్ వేర్ వీ హ్యావ్ ఎ సింపుల్ ప్రజెంట్ టెన్స్ and a present continuous and a present perfect. We don't have so many things. Present perfect continuous, has been studying, has been reading, has been saluting. All those four will resolve into only one, which is the latlakara. That is the simplicity of this language. Okay, but then how do I express? By adding some tuman pratyaya to the verb, to the sentence, we can say whether it is continuing or already a simple present. That you will learn slowly. So we are now only looking at the simple present tense. And in the present tense means all four types only are included. Present tense, present continuous, present perfect continuous. I read, I am reading, I have read, I have been reading. All four have the same form. Now, Ravi Prakash, the elder brother speaks. The elder brother speaks. Elder brother ki bratu. Elder brother ki ఏంటంటారు సంస్కృతంలో? అగ్రజః. అగ్రజః. అనుజః అనుసరించి పుట్టినవాడు తమ్ముడు. అగ్రజః ముందు పుట్టినవాడు అగ్రజః ముందు పుట్టినవాడు అన్న. ఓకే, అగ్రజః స్పీక్స్ అంటే ఏమిటి ధాతు? వద్. వద్ అనే ధాతు. వదతి. వదతి. అగ్రజః వదతి. అగ్రజః వదతి. అగ్రజః ఎందులో ఉంది? ఏకవచనం, పుల్లింగం, ప్రథమ పురుష, వర్తమానం. ప్రథమా విభక్తి కూడా కావాలి కదా. అగ్రజః రామః, కృష్ణః, గోపాలః అంటే ఇవన్నీ ప్రథమా విభక్తిలో ఉన్నాయి. వదతి అనేటటువంటిది అనే ధాతువు యొక్క వద అనే ధాతువు యొక్క లట్లకార రూపము. లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపము. అలా తెలియాలి మీకు క్లియర్గా సెంటెన్స్ చూసి. ఓకే, నౌ జ్యోతి పద్మజమ్మ, ది ఫాదర్ లుక్స్. అంతేనా సార్? ది ఫాదర్ లుక్స్. పితా పశ్యతి. జనకః పిత అనొచ్చు, జనకః అని కూడా అనొచ్చు, పర్వాలేదు. పితా పశ్యతి అంటే దృష్ అనే ధాతువు యొక్క ప్రథమ విభక్తి ఏకవచన రూపము, లట్లకార రూపము పశ్యతి. అందులో ధాతువు ఏమిటి? దృష్. దృష్ నుంచి పశ్యతి వచ్చి. ఓకే, జనక అనేటటువంటి శబ్దము జనకః అయింది, దృష్ అనే ధాతువు పశ్యతి అయింది. ఓకే, మళ్ళీ జనకః అనేది పుల్లింగము, ఏకవచనము, ప్రథమ పురుష,
ప్రథమ విభక్తి. పురుష పశ్యతి దానికి సంబంధించిన లట్లకారం. Okay, so when you are seeing a sentence, you must be able to say the word or the shabda or the noun is in which which particular gender, which particular number, which particular person, purusha, and which particular vibhakti. And you must be able to identify the verb in which particular lakara. Of course, what number and what number. Gender doesn't matter. What number it will matter, and what purusha. Lakaras are dependent on number and purusha, and not on the gender. This we know that verbs are not changing according to the gender. Okay, the son is going to school. Next ఎవరిని తీసుకోండి, ఎవరున్నారు వాళ్ళు చెప్పని వాళ్ళు. పుత్రః పాఠశాలాం విద్యాలయం పాఠశాలాయాం గచ్చతి. గచ్చతి. గోయింగ్ అన్నా గోస్ టు స్కూల్ అన్నా ఒకటే. అది మళ్ళీ మేము ఇందాక చెప్పినట్టుగా పుత్ర అనే దానికి మళ్ళా నంబరు, జెండరు, విభక్తి, పురుష చెప్పాలి. విద్యాలయం అని ఉంది అక్కడ. విద్యాలయం అన్నది ఏ విభక్తిలో ఉంది? ద్వితీయ విభక్తి. విద్యాలయ విద్యాలయం. ప్రథమ పురుష లట్లకారం ఏకవచనం గచ్చతి. గమ్ ధాతువు గచ్చతి. ఇక్కడ ఉన్న వెర్బ్ రూపం, క్రియారూపము గచ్చతి. ఈ విధంగా గచ్చతి, పశ్యతి, వదతి, నమతి, పఠతి అనే వాటిని ఏంటంటారంటే వీటిని తిగంత పదములు, తింగంత పదములు. ఆ తి అనే ప్రత్యయం చేరడం వలన వచ్చింది కాబట్టి తిగంత పదములు. ఆ తి అనేది ఎక్కడొచ్చింది? ద క్లాసికల్ ఫార్మ్ ఫస్ట్ థర్డ్ పర్సన్ ప్రథమ పురుష ఏకవచనంలో వస్తుంది కాబట్టి వాటిని తిగంత అన్నారు. మిగతా పురుషులలో మిగతా వచనాలలో వేరే ఉంటాయి, కానీ జనరల్గా గ్రూప్ ఏంటంటే తిగంతములు అని అంటారు. నెక్స్ట్ ఇంకెవరైనా తీసుకోండి. ద హార్స్ రన్స్. అశ్వః దౌడతి. ధావతి. ధావ్ అనే ధాతు. ధావతి. అశ్వః ధావతి. అశ్వః ధావతి. నెక్స్ట్ ఇంకెవరైనా తీసుకోండి. దట్ మళ్ళీ నేను ప్రసాద్ చెప్పక్కర్లే. అశ్వ అన్నది ఎందులో ఉంది, ధావతి ఎందులో ఉంది, అవి మీకు మీరే అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ద ట్రీ బేర్స్ ఫ్రూట్. ద ట్రీ బేర్స్ ఫ్రూట్. ఓకే, నేను తీసుకు ద ట్రీ అంటే వృక్షః బేస్ అనేటటువంటి ధాతువు. ఫల్ అన్నది ఫల్ అంటే ఫలించడం, ఫ్రూట్ రావడం, బేరింగ్ ఫ్రూట్. బేరింగ్ ఫ్రూట్ కి ఫల్ నుంచి వచ్చింది. ఫలతి ఫలతి వృక్షః ఫలతి, మధ్యలో ఆ ఫ్రూట్. ట్రీస్ బేర్ ఫ్రూట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటారు? ద ట్రీస్ బేర్ ఫ్రూట్. ద ట్రీస్ ప్లూరల్ కదా, ప్లూరల్ ఫార్మ్ ఏంటవుతుంది? వృక్షాణి. వృక్షాణి. ఫలతి ఏంటవుతుంది? ఫలంతి. ఫలంతి. వృక్షాణి ఫలంతి. ఇమీడియట్లీ రిలేట్ దట్ పర్టికులర్ సెంటెన్స్. ప్లూరల్ అయితే ఏంటవుతుంది? డ్యూయల్ నెంబర్ అయితే ఏంటవుతుంది? లట్లకారం అయితే ఎలా ఉంది? అదే లోట్ అవుతే ఏంటవుతుంది? అదే రుట్ అవుతే ఏంటవుతుంది? మీరు ఊహించుకుంటూ ఉండాలన్నమాట. భాష రావాలంటే అలా తెలుసుకుంటేనే వస్తుంది. ద సర్వెంట్ ఈజ్ స్టాండింగ్. The servant is standing. సేవకః తిష్టతి. స్టాండింగ్ అంటే ఉన్నాడు కదా. తిష్టతి. తిష్టతి. స్థా అనే ధాతువే దాని తాలూకా తిష్టతి. అనే ధాతువు యొక్క లట్లకారము ప్రథమ పురుష ఏకవచనము పుల్లింగము. పుల్లింగ అంటే తిష్టతికి పుల్లింగ స్త్రీలింగం ఉండదు. సార్ భృత్యః చెప్పొచ్చా? భృత్యః కూడా చెప్పొచ్చా సార్? భృత్యః చెప్పవచ్చు. సేవకః భృత్యః, సర్వెంట్. ఓకే,
ద బెగర్ వాండర్స్. ద బెగర్ వాండర్స్. భిక్షకः అటతి. భిక్షుకః. సారీ, భిక్షుకः. భిక్షు నాట్ భిక్ష. ఓకే, భిక్షుక భిక్షుకః అటతి. అటతి. అట్ అనే ధాతు తిరగడం. వాండర్స్. అట్ అంటే రోమ్ అరౌండ్, చూడు తిరగడం. అటతి. భిక్షుకः అటతి. హీ ఈజ్ లాఫింగ్. హసతి. హసతి. సహ హసతి. హీ ఈజ్ లాఫింగ్. ద మదర్ కుక్స్. మాతా పచతి. 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 ఆ పచ్చతి. లేకపోతే అంబా పచ్చతి అని కూడా రాయవచ్చు. మాత అన్న పర్వాలేదు. అంబా అన్నది మామూలుగా అమ్మ అని అంటాం కదా, అది. తల్లి అన్నప్పుడు మాత అన్న అర్థం వస్తున్నది. అమ్మ అన్నప్పుడు అంబా అనే అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో రెండింటికి మదరే. ఓకే. తల్లి వండుచున్నది అని ఇచ్చారనుకోండి తెలుగులోని, అప్పుడు మాతా పచ్చతి అని రాస్తారు. అమ్మ వండుచున్నది అని ఇచ్చారనుకోండి అంబా పచ్చతి అని. ఇంగ్లీష్లోకి వచ్చే ద మదర్ కుక్స్ అంటే ఇట్ ఇస్ బోత్. ఎనీవే ఇట్స్ ఆల్ రైట్. అదే. ద సన్ ఈజ్ లాఫింగ్. పుత్రః హసతి. పుత్రః హసతి. ద గర్ల్ రైట్స్ పోయమ్స్. బాలిక కవిత లిఖతి. బాలిక పద్యాని. పోయమ్స్ కదా, పద్యాని. పద్యాని ప్లూరల్. లిఖతి. లిఖతి. బాలిక లేకపోతే బాలా అని కూడా రాయవచ్చు. బాలా పద్యాని లిఖతి. బాలిక పద్యాని లిఖతి. షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. సా క్షీరం పిబతి. సా క్షీరం పిబతి. క్షీరం దుగ్ధం దుగ్ధం పిబతి. పిబతి. సా దుగ్ధం ఆర్ క్షీరం దుగ్ధం వా క్షీరం పిబతి. ఓకే. నౌ నాగరత్నం గారు, ఇట్ ఈజ్ ఈవినింగ్. ఇట్ ఈస్ ఈవినింగ్. ఇట్ ఈజ్ ఈవినింగ్. ఎత్ర. ఎత్ర అంటే కాదు. ఎత్ర కాదు. ఎత్ర కాదు. ఇట్ అంటున్నాం. అదే ఇట్ అంటే ఇది అయం అని చెప్పాలి. సాయం భవతి. ఏంటి సార్? అయం సాయం. ఇది ఇప్పుడు అయం సాయం. సాయం భవతి. సాయం అంటే సాయంకాలం. సాయం సమయం కూడా రాయవచ్చు. అయం అనే సాయం ధాతు. సాయం. ఇట్ ఈజ్ అంటున్నాం కదా, ఈజ్ అంటే భూధాతు అన్నమాట. అయం సాయం సమయం భవతి. ఇప్పుడు గోట్ గ్రేజెస్. ద గోట్ గ్రేజెస్ అంటే మేక మేస్తుంది. ఏం చెప్పాలి తెలియదు. కాదతి అజహ చరతి. అజహ అజహ చరతి. అజహ అంటే మేక. అజ్ అనే పదానికి అజహ ప్రథమ విభక్తి ఏకవచన రూపం. చరతి అంటే వెళుతోందని కదా. చరతి అంటే గ్రేజెస్ అన్నదానికి కూడా అదే వాడతాం. చర్ర అనే ధాతు. తింటోంది, నడిచి వెళ్తోంది అంటే అది తిని తిరగదు కదా. ఆవులు తిరుగుతున్నాయండి పొలాల్లో అంటే అంటే తింటున్నాయి. మేస్తున్నాయి. అవును, మేస్తున్నాయి. షీ ఈజ్ లీడింగ్. షీ ఈజ్ లీడింగ్. సా లీడింగ్ అంటే గోయింగ్ అని చెప్పాలా ముందు? లీడింగ్ అండి. నయతి. నాయకుడు కదా. నయతి. నీ ధాతు. నీ అంటే టు టేక్ లీడ్ అని అర్థం. సా నయతి. నయతి. ద ఫ్లవర్ బ్లూమ్స్. ఫ్లవర్ బ్లూమ్స్. పుష్పః కాదు, అది నపుంసకలింగం. పుష్పం. పుష్పం వికసతి. వికసితి. అదే ఫ్లవర్స్ అన్నాను అనుకోండి. పుష్పాణి వికసంతి. వికసంతి. పుష్పాణి వికసంతి. రెండు పుష్పములు వికసిస్తున్నాయి. పుష్పౌ వికసంతౌ. పుష్పౌ వికసంతౌ. ఫ్రూట్ ఫాల్స్. ఫలం పతతి. ఫలం పతతి. ఫ్రెండ్ ఈజ్ గివింగ్. మిత్రః మిత్రః దదతి. లేకపోతే యచ్చతి. యచ్చతి అంటే కూడా మనకి చేతికి అందివ్వడం. యచ్చ అంటే చేతికి అందివ్వడం.
యతికి అందివ్వడం యచ్చతి. ఫ్రెండ్ ఈజ్ గివింగ్. ఆర్టిస్ట్ ఆర్ పెయింటింగ్. ఆర్టిస్ట్, కళాకారः కళాకారः, చిత్రకార. చిత్రకార, చిత్రకార. ఆర్టిస్ట్ కదా, చిత్రాన్ని వేసాడు ఆర్టిస్ట్. అదే చిత్రకార, చిత్రకారాహ ప్లూరల్. చిత్రకారః అంటే సింగులర్. చిత్రకారౌ ద్వివచనం. చిత్రకారాః ప్లూరల్. ఆర్టిస్ట్ ఆర్ స్కెచింగ్ ఆర్ డ్రాయింగ్ ఆర్ డ్రాయింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్టిస్ట్ ఆర్ పెయింటింగ్ అని. చిత్రం రచతి రచతి, లిఖయతి, లిఖంతి, సారీ లిఖంతి. అదే బహువచనం కాబట్టి లిఖంతి. లిఖంతి. అంటే లిఖంతి అంటే రాయడం. క్యారింగ్. ద పోర్టర్స్ ఆర్ క్యారింగ్. పోర్టర్ అంటే భారవాహాః, భారమును వహించేవాడు. భారవాహ, భారవాహాః ఏం చేస్తున్నారు? క్యారింగ్ అంటే మొయ్యడం. వహంతి. వహంతి, వహంతి మోస్తున్నారు. వహంతి వహంతి మోస్తున్నాయి. వహంతి మంచి పరోపకారాయ ఫలంతి వృక్ష. అలాగే అలాగే వహంతి. వహంతి అంటే మోయటం, క్యారింగ్. థీవ్స్ ఆర్ రన్నింగ్. థీవ్స్ ఆర్ రన్నింగ్. దొంగలు పారిపోతున్నారు. చోరాహ చోరాహ ధావంతి. కొంచెం కనీసం స్లో చేయండి, మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారని చూద్దాం. వాషర్మెన్ ఆర్ వాషింగ్. వాషర్మెన్ రవి. వాషర్మెన్ రజకుడు అంటాం కదా తెలుగులో. రజక అనే సంస్కృత పదానికి అర్థం దోభి. బట్ ఇది ప్లూరల్ లో ఉంది, బహువచనంలో ఉంది. బహువచనం రజకాహ. 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 వాషింగ్. క్షాళనము విన్నారు కదా, ప్రక్షాళనము అంటే వాష్ అన్నమాట. క్షాళంతి అవుతుందా? క్షాళయంతి. క్షాళయంతి. రజకాహ క్షాళయంతి. బహువచనంలో ఉంది కాబట్టి క్షాళయంతి. గంగా పాపాన్ని క్షాళయతి. గంగ పాపములను కడుగును అని అర్థంలో. కార్పెంటర్స్ ఆర్ వర్కింగ్. కార్పెంటర్స్ ప్లూరల్ అగైన్, బహువచనం. కక్షక. కక్షకాః అనేటటువంటిది కార్పెంటర్. బహువచనం కక్షకాః. కార్యం కుర్వంతి. పనిచేస్తున్నారు. సింగర్స్ ఆర్ సింగింగ్. గాయకాః అని వస్తుందా? గాయకాః సింగింగ్. గాయంతి. గాయతి. గాయతి వనమాలి. అంటే గాయతి అంటే సింగులర్ నెంబర్. గాయంతి ప్లూరల్, బహువచనం. డాన్సర్స్ ఆర్ డాన్సింగ్. నర్తకః నృత్యంతి. డాన్సర్స్ ప్లూరల్. నర్తకాః నృత్యంతి. మళ్ళీ మీరే కంటిన్యూ చేయండి. కుక్స్ ఆర్ కుకింగ్. పచకాః పచంతి. పాచకాః పచంతి. డివోటీస్ ఆర్ మెడిటేటింగ్. భక్తాః ధ్యాయంతి. మెడిటేషన్ జాయంతి. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు, మీ ఓపిక అంతే. చాలా సమయం అయింది. బాగుంది సార్. అంటే ఇలాంటివి మాకు చాలా ఉపయోగంగా ఉంటాయి. అన్నీ కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే. అంటే ఒక ప్రత్యయాన్ని చెప్పి ఓ 15-20 నిమిషాలు సెంటెన్సెస్ చెప్తాను. చెప్పారు. అవును, చెప్పండి. అంటే ప్రత్యయం అంటే తుమ్ముని ప్రత్యయం అలాంటి తోటి తీసుకుని
దాన్ని బోధించి దానికి అడెండంగానేమో కొన్ని ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రజెంట్ టెన్స్లో చూసాము. ఈసారి నెక్స్ట్ టైం పాస్ట్ టెన్స్లో చూద్దాం, ఇంకొకటి ఫ్యూచర్ టెన్స్లో చూస్తాం, ఇంకొక బహువచనంలో ఉన్న సెంటెన్సెస్ చూద్దాం. వాట్ ఈస్ దేర్ అది ఇవన్నీ రికార్డ్ అయ్యాయి కదా సార్? అన్నీ రికార్డ్ అయ్యేంత వరకు రికార్డ్ అయితే అంటే మళ్ళీ మాకు మరొకసారి విని ఆఫ్టర్ మళ్ళీ వినడం. మీరు ఎక్సర్సైజ్ ఏంటి ఎక్సర్సైజ్, మీకు తెలిసిన ధాతువులను తీసుకుని తుమ్మన్ ప్రత్యయాలు తయారు చేసి ఓ 10 వాక్యాలు 6 వాక్యాలు ఎన్ని వీలుంటాయని రాయండి. అలాగే ఉన్నారా శారదా? ఉన్నాను గురువు గారు. ఏమైనా ఉపయోగంగా ఉందా? చాలా చాలా చెప్పారు కదా ఇప్పుడే నాగరత్నం గారు. ఇలా అన్ని ఇవి వాడుకలో అన్ని తెలుస్తుంటే చాలా బాగుంటుంది కదా అంతా. అదే చాలా బాగుంది గురువు గారు. చాలా చాలా వెరీ యూస్ఫుల్ క్లాస్. చిన్న చిన్న సెంటెన్స్లు అవన్నీ ఇప్పుడు ఫామ్ చేసి అన్ని కూడా వచ్చేస్తాయి విత్ వస్తాయి, అలా మాట్లాడడం వస్తుంది. తర్వాత నెక్స్ట్ దాంట్లో తవచ్ ప్రత్యయ తావచ్ అని ఉంటుంది, చూపిస్తాను అదేంటో నెక్స్ట్ టైం. అలాగే ల్యాప్ ప్రత్యయ లుట్ ప్రత్యయ ఒకటే వస్తుంది. ఇప్పుడు తుమున్ అయింది కదా, తర్వాత తావత్ ప్రత్యయ. ఓకే, ఎండ్ చేద్దామా? ఏమైనా సందేహాలు ఉన్నాయి? ఇతరులకు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వెంకట్రామ ఏం మాట్లాడలేదు, అమూల్య అక్క ఏం మాట్లాడలేదు, శారద, రవి ఘనశ్యాము, నాగరత్నం, రవిగోర్తి, అహమస్మి నేనే, అహమస్మి అహమస్మి అహమస్మి, జ్యోతి పద్మజ, అమూల్య, దేవులపల్లి, ఆయన ఏం మాట్లాడలేదు. టేబుల్ 14 చూపించండి. 14 ధాతువు దగ్గర అగత్యం ఉండాలి కదా సార్. అగత్యం అని వచ్చింది కదా, 14 నెంబర్ ధాతువు. ఏదో 14 చూద్దాం ఒకసారి.